అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఏ దేశ చరిత్రకైనా సరే నిజమైన గర్వకారణం దాని యొక్క వారసత్వ సంపదే. అటువంటి సంపదలను పరిరక్షించుకోవడం, భవిష్యత్ తరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నాను అనేది తెలియాలంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నో వారసత్వ సంపదలను అన్నిటినీ పరిరక్షించి వాటికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపునిచ్చి పరిరక్షించేదే యునెస్కో అనే ఒక ప్రత్యేక సంస్థ అన్నమాట. అయితే ఈ సంస్థలో మన భారతదేశం వ్యాప్తంగా ఇప్పటి వరకు కేవలం ఒక 44 ప్రాంతాలకు మాత్రమే గుర్తింపు లభించింది. ఇక మన రాష్ట్ర చరిత్రను ప్రతిబింబించే ప్రాంతాలు ఎన్నో ఉన్నప్పటికీ కనీసం వాటిలో ఒక్కదానికి కూడా చోటు లేకపోవడం నేటికి మనం బాధపడాల్సిన విషయం. అయితే ఇటువంటి వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేలాగా తాజాగా అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 2 ప్రత్యేకమైనటువంటి ప్రాంతాలకు యునెస్కో అంతర్జాతీయ వారసత్వ సంపద జాబితాలో అయితే చోటు లభించిందనమాట. అవి ఏవో కాదు, భారతీయులకు అలాగే ఆంధ్రులకు ఎంతో ప్రీతికరమైనటువంటి, ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి తిరుమల శేషాచలం అడవులో ఉన్నటువంటి శిలాతోరణం ఒకటైతే, మరొకటి ఉత్తరాంధ్రలో భీమిలికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఎర్రమట్టి దిబ్బలు. ఈ రెండిటికి కూడా యునెస్కోలో టెంటేటివ్ లిస్టులో చోటు లభించడం ప్రతి ఒక్క ఆంధ్రుడు గర్వించదగ్గ విషయం. తిరుమలకు ఉన్నటువంటి జీవ వైవిధ్యము, ఆ శిలాతోరణాలకు ఉన్నటువంటి ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకొని వీటికి చోటు కల్పించిన ఒక ఎత్తైతే, బంగాళాఖాతంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం నీరంతా గడ్డకట్టి ఆ తరువాత సముద్రపు నీరంతా కరగడం మళ్ళీ మొదలయ్యి సముద్రంపై నుంచి వచ్చే ఆ గాలులతో ఇసుక తిన్నెలు ఏర్పడి నేటికి ఒక అద్భుతమైనటువంటి ఎర్రమట్టి దిబ్బలుగా రూపాంతరం చెందినటువంటి వాటికి ఇటువంటి గుర్తింపు లభించడం వెనుక ఎంతోమంది కృషి అయితే లేకపోలేదు. వీటిలో సుమారు 292 ఎకరాల ఎర్రమట్టి దిబ్బల్ని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు 2012లో భౌగోళిక వారసత్వంగా అయితే గుర్తించారన్నమాట. అయినప్పటికీ వీటికి ఇక్కడ ఎటువంటి రక్షణ కూడా కల్పించలేకపోయారు. గత ప్రభుత్వంలో అయితే విచ్చలవిడిగా ఎర్రమట్టి దిబ్బల్ని దోచుకోవడం అన్న ఆరోపణలతో ప్రస్తుత డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితే వారాహి యాత్రలో భాగంగా ఆ ప్రాంతాలకు వెళ్ళడము, వాటన్నిటిని పరిశీలించడం జరిగింది. ఎర్రమట్టి దిబ్బలను ఖచ్చితంగా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఆంధ్రుడిపై ఉందని చాటి చెప్పి, అదే విధంగా ప్రభుత్వం కూడా ఈ ఎర్రమట్టి దిబ్బల యొక్క రక్షణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఏదేమైనప్పటికీ ఈ ఎర్రమట్టి దిబ్బలకు ఇటువంటి గుర్తింపు రావడం పట్ల పర్యావరణవేత్త, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ గారైతే హర్షం వ్యక్తం చేస్తూ తన ట్విట్టర్ ఖాతా నుండి ఒక ట్వీట్ అయితే వేశారు. భారత జియోలాజికల్ సర్వే వారి యొక్క సహకారంతో విశాఖపట్నంలోని ఎర్రమట్టి దిబ్బలను యునెస్కో సహజ వారసత్వ టెంటేటివ్ లిస్టులో చేర్చారని చెప్పని ఆయన తెలిపారు. అంతేకాదు వీటికి ఈ గుర్తింపు రావడానికి ఎంతో కృషి చేసినటువంటి ఇంటాక్ వైజాగ్ విభాగం, అదేవిధంగా ఈ ఏఈఎస్ శర్మ గారు, శ్రీమతి రాణి శర్మ గారు, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్లు తిమ్మారెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, ఇక ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఇటువంటి వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పని దేశం మొత్తం చాటి చెప్పినటువంటి వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందినటువంటి డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరికీ కూడా ఈయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి ఈ ఎర్రమట్టి దెబ్బలైతే కావచ్చు, లేకపోతే తిరుమల శిలాతోరణాలు అయితే కావచ్చు, ఈ రెండింటిని కూడా కేవలం టెంటేటివ్ లిస్టులో మాత్రమే చేర్చారు. అంటే వీటికి శాశ్వతంగా ఒక గుర్తింపు ఇవ్వాలంటే 1 సంవత్సరం పాటు పరిరక్షించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు ప్రజలకు కూడా ఉందని చెప్పని ఆయన తెలియజేశారు. అయితే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ ఎర్రమట్టి దెబ్బలు లాంటి అరుదైన కొండలు మన దక్షిణాసియాలోనే మరొక 2 చోట్ల మాత్రమే ఉన్నాయి. అవి ఎక్కడో కాదు, ఒకటి తమిళనాడులో ఉండగా రెండవది వచ్చేసరికి శ్రీలంకలో ఉన్నాయన్నమాట. ఏదేమైనప్పటికీ అటు మన దేశ ప్రజలు అలాగే రాష్ట్ర ప్రజలు సైతం గర్వపడేలాగా ఈ గుర్తింపు రావడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయం అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.